హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నవరాత్రులు రెండో రోజు అమ్మవారు బ్రహ్మచారిణి అంటే గాయత్రీదేవి అవతారం. అమ్మవారికి ఇష్టమైన రంగు ఆరెంజ్ కలర్. అలానే అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం పులిహోర. నిన్న మా చిట్టి తల్లి నన్ను లేపకుండా చేసావు అన్నదని ఈ రోజు లేపి నేనే చేస్తా అని మొత్తం తనే చేసింది. చెప్పాను కదా, నాకు చాలా సింపుల్గా ఇష్టం, చాలా నీట్గా సింపుల్గా చేసుకోవడం ఇష్టం. మనం ఎంత ఎక్కువ పూజ చేసాం కాదు, ఎంత ప్రేమతో చేసాము అనేది, ఇష్టమైన నైవేద్యం పెట్టామా లేదా అనేది నేను అదే చూసుకుంటాను. నా దైవం అనేది నా కష్టంలోనే నేను చూపించుకుంటా. ఇష్టంగా కష్టపడతాను, అదే నా దైవం. ఆ దైవం అదే సక్సెస్ వస్తుంది, ఆ అమ్మవారే అన్నీ చూసుకుంటుంది అని అనుకుంటా. మనందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం ఎలవేళలా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. అలానే ఈరోజు పులిహోరకి అయితే నిమ్మకాయ పిండేసి, అలాంటి పచ్చిమిరకాయలు అయితే కోసేసుకుని నిలువుగా తాలింపు అయితే వేసేసుకున్నా. తాలింపుల్లోకి ఇష్టమైన వాళ్ళు ఏరుసిన గుళ్ళు వేసుకుంటారు, నేను వేసుకోలేదు. నేను పచ్చిశనగపప్పు, చాయమినపప్పు. మా చిట్టి తల్లి పెనకాలు ఎక్కి ఎవరికి ప్రసాదం అని అడుగుతుంది అమ్మవారి కంటే, ఎవరికి అమ్మ అండి, అందరికీ అమ్మ అంటే అందరికీ అంటే ఎవరికి అన్ని ఎన్ని డౌట్లు అడుగుతుందో ఆ వీడియో నేను విడిగా పోస్ట్ చేస్తాను. చిట్టి తల్లి చిన్న డౌట్స్ భలే ఉంటాయండి, ముద్దుగా కొన్నిసార్లు ఆన్సర్లు కూడా దొరకవు మనకి, అలా ఉంటాయన్నమాట. మొత్తం మీద ఈరోజు అయితే నేను అమ్మవారికి ఆరెంజ్ అంటే ఇష్టమని మ్యాక్సిమం ఆరెంజ్ కట్టుకోవడానికి ట్రై చేశాను. పూర్తిగా ఆరెంజ్ లేకపోయినా ఆరెంజ్ బ్లౌజ్ అయినా వేసుకోవడానికి ట్రై చేసి అమ్మవారికి ఇష్టమైన ఆరెంజ్ బ్లౌజ్ వేసుకుని అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం పెట్టాను అనమాట. మనస్ఫూర్తిగా నైవేద్యం పెట్టి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను నేను, నా చిట్టి తల్లి. సో మిగతా అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు ఇంతటితో నా పూజ పూర్తయిందనమాట. నచ్చితే లైక్